కరెంటు వైరు తెగిపడిందమ్మా. కాలు పెడితే ప్రాణాలు పోతాయి. చూసుకోకుండా వచ్చేస్తున్నావు. ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా? అమ్మా స్వీటీ, అమ్మా నీకేం కాలేదు కదా? అమ్మా మీరెవరో కానీ మీ రుణం తీర్చుకోలేవమ్మా. దేవుళ్ళలాగొచ్చి నా పాపను కాపాడారమ్మా. పర్వాలేదండి. చిన్నపిల్లలున్నప్పుడు ఇలా కరెంటు వైర్లు ఏలాడుతూ ఉంటే నిర్లక్ష్యంగా వదిలేయకూడదు కదా. ఇప్పటి వరకు లేదండి, ఇప్పుడే తెగిపడినట్టుంది. పోనీలేండి, పాపకేమీ కాలేదు. అదే సంతోషం. అమ్మా ఆ స్విచ్ ఆపేసి వస్తాను. చెప్పండమ్మా, మీరెవరు? ఏం పని మీద వచ్చారు? నా పేరు త్రిపుర. గజేంద్ర గారు ఉన్నారా అండి? ఆయన లేరండి, ఇప్పుడే బయటికెళ్ళారు. ఓ, బయటికెళ్ళారా? ఏం కావాలమ్మా? ఇంతకీ మీకు ఆయనతో ఏం పని? కొన్నేళ్ల క్రితం మీ భర్త ఇంతకు ముందు బాలాగారి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేసేవారు. ఆయనతో నేను ఒకసారి మాట్లాడాలి. ఇంతకు ముందే బయటికెళ్ళారమ్మా, ఎప్పుడొస్తారో తెలీదు. సరేనండి, మీ ఆయన ఇంటికి రాగానే నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్తారా? అలాగే చెప్తానండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? మీ నెంబర్ చెప్పండి, రింగ్ ఇస్తాను. అమ్మా ఫోన్ ఇవ్వు. నెంబర్ చెప్పండి. అదేనండి నా నెంబర్. ఫీడ్ చేసుకోండి. మీ ఆయన ఎప్పుడొచ్చినా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆయన్ని నేను కలవాలి. ఆయన ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ప్లీజ్ ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. అయ్యో, మీరంతలా చెప్పాలా? మీరు మా పాప ప్రాణాలు కాపాడారు. నా భర్త రాగానే మీకు వెంటనే ఫోన్ చేస్తాను. సరేనండి, థ్యాంక్ యూ. పర్వాలేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా, వెళ్దాం పదా. రామ్మా. జాగ్రత్త అమ్మా, చూసుకో. అమ్మా ఏమైందమ్మా? అమ్మా త్రిపుర, ఇందాకటి నుంచి బాగా నొప్పిగా ఉందమ్మా. పురిటి నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి. అయ్యో, ఇప్పుడు నొప్పులు రావడం ఏంటి? ఇప్పుడు ఎలా? సరే పద, హాస్పిటల్కి వెళ్దాం. ఆటో! మెల్లగా ఎక్కు. జాగ్రత్త అమ్మా. త్రిపుర, త్రిపుర, అమ్మా త్రిపుర. బుస్సు, ఇదిగో కాఫీ తీసుకో. చెప్పరా రఘు? మీరు చెప్పిన అమ్మాయి డెలివరీకి వచ్చింది సార్. రేయ్, ప్రతి నిమిషం అబ్జర్వ్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. అలాగే సార్. ఏమైంది ఫణి? ఏముంది, ఆ త్రిపుర బిడ్డని కనడానికి రెడీ అయింది. ఇంకొద్దిసేపట్లో ఈ ఇంటి వారసుడు బయటపడతాడు. ఒరేయ్, అది జరగకూడదు.
ఇన్ని రోజులు నేను భరించిన బాధ నువ్వు భరించటానికి వీల్లేదు. నా అన్నయ్య విషయంలో నాకు అదే జరిగింది. వాడు బాలాగాన్ని కన్నాడు, ఈ ఇంటికి వారసుడయ్యాడు. ఇప్పుడు బాలాగాడి బిడ్డ బయటకు వస్తే వాడు వారసుడవుతాడు. నువ్వు నాలాగే జీవితాంతం నేను నీలా అలా మిగిలిపోను. ఆ బిడ్డ బయట పడినా ఆ బిడ్డ ఆ హాస్పిటల్ నుంచి బయటికి రాదు, ఈ ఇంటికి చేరదు. నాన్న పని నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఇంటికి నువ్వు మాత్రమే వారసుణ్ణివ్వాలి. నీకు పుట్టబోయే బిడ్డ తర్వాత ఈ ఆస్తి అంతస్తుల్ని అనుభవించాలి. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. హా పుష్ చేయమ్మా, గట్టిగా పుష్ చేయి. పుష్ చేయమ్మా, ప్రయత్నం చేయమ్మా, ఏం కాదు. పుష్ చేయమ్మా, ప్రయత్నం చేయమ్మా, ఏం కాదు. పుష్ చేయి. సార్, కానిస్టేబుల్, వాడి మర్డర్ కేసు ఎంతవరకు వచ్చింది? ఫైల్స్ అన్ని రెడీ చేస్తున్నాం సార్. అన్నీ త్వరగా రెడీ చేయండి. ఆ డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వాడికి శిక్ష పడాలి. నేనే తప్పు చేయలేదు, నాకు శిక్ష అంటున్నారేంటి? ఏంటయ్యా, నువ్వు ఏ తప్పు చేయలేదా? చేయకుండా ఇక్కడ దాకా వచ్చావా? నిన్ను చూస్తే అమాయకుల్లాగానే అనిపిస్తోంది. ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. సార్, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ సార్. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్టుంది. నాకు తెలిసి డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్టుంది సార్.